అలాగే హిస్టారికల్ ఎవిడెన్స్ ఉన్నాయి, సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఉన్నవి. వీటిని థియలాజికల్ స్టడీస్లో క్రిస్టియన్ ఎవిడెన్స్ అంటారు. అంటే క్రైస్తవ ఆధారములు, వారు నమ్మే గ్రంథానికి కానీ వారు నమ్మే దేవునికి కానీ ఆధారాలు గురించి మాట్లాడేటప్పుడు వరల్డ్ వైడ్గా వీటిని క్రిస్టియన్ ఎవిడెన్స్ అని పిలవటం జరుగుతుంది. రైట్. మనము గతంలో విజ్ఞాన శాస్త్రం నుండి కొన్ని ఆధారాలు చూసాము, కొన్ని ఉదాహరణలు మనం చూసాము. ఈరోజు కూడా మరికొన్ని ఉదాహరణలు ఆలోచించేద్దాం. నేను విజ్ఞాన శాస్త్రం నుంచి 3 విషయాలు చెప్పినట్టు గుర్తుంది, అంతేనా? ఎవరైనా నోట్స్ రాసిన వాళ్ళు ఉన్నారా? భూగోళం నుంచి ఖగోళం నుంచి ఉదాహరణలు మనం చూసాము. డైరెక్ట్గా అక్కడ మరి ఎన్నోది మీరు రాసుకోండి. 4 నంబర్ అయితే నాకు గుర్తులేదు, మీరు రాసుకోండి. 4 రైట్. ప్రకృతిలో 3 ప్రత్యేకమైన భాగాలు ఉన్నట్టుగా దీన్ని విభజించి లినీనియస్ అనే ఒక శాస్త్రజ్ఞుడు ప్రకృతిని 3 భాగాలుగా 3 రాజ్యాలుగా డివైడ్ చేయటం అనేది జరిగింది. దానికి మంచి ఆదరణ, ప్రజల్లో మంచి గుర్తింపు, అతన్ని గొప్ప వ్యక్తిగా పరిగణించడం కూడా జరిగింది. అయితే అతను చెప్పింది ఏమీ లేదు, కానీ జనరల్గా ఆదికాండం 1వ అధ్యాయాన్నే విభజించి చెప్పాడు. అతను చెప్పింది ఎప్పుడంటే 1737లో చెప్పాడు. సైంటిఫిక్గా మనం బైబిల్ని రుజువు చేయొచ్చు. తర్వాత ఈ ప్రకృతి నుండి కూడా కొన్ని ఉదాహరణలు బైబిల్ దేవుని గ్రంథం అని రుజువు చేయటం జరుగుతుంది. ఈ లినీనియస్ అనే వ్యక్తి (1737) ప్రకృతిని విభజించాడు. ప్రకృతిని విభజించి ఏమన్నాడంటే ఖనిజ రాజ్యం అన్నాడు ఒకటి. ప్రకృతిని ఒక భాగాన్నేమో ఖనిజ రాజ్యం అన్నాడు, అంటే మినరల్ కింగ్డమ్ అంటారు ఇంగ్లీష్లో. ఆదికాండం 1వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు. ప్రకృతిని అతను విభజించినప్పుడు ఒకటి మినరల్ కింగ్డమ్ అన్నాడు. మినరల్ కింగ్డమ్ అంటే ప్రకృతి రాజ్యంలో ఖనిజ రాజ్యము అని ఒకటి వివరించాడు. రెండోది వృక్షరాజ్యం. ఆదికాండము 1వ అధ్యాయము 11 నుంచి 20 వరకు ఉన్న భాగాన్ని వృక్షరాజ్యం అన్నాడు. అంటే వెజిటేబుల్ కింగ్డమ్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. తెలుగులో వృక్షరాజ్యము అని పిలిచారు. తర్వాత మూడోది యానిమల్ కింగ్డమ్, అంటే జంతు రాజ్యం అని పిలిచాడు. 21 నుంచి 25 వచనాలు. ఆదికాండము 1వ అధ్యాయము 21 నుంచి 25 వచనాలు. ఇలా 3 భాగాలుగా ప్రకృతిని డివైడ్ చేయటం,
ఈ ప్రకృతిలో ఈ మూడు ఉన్నాయి. ఈ మూడు కూడా మూడు రాజ్యాలు అని విభజించి, ఒకటి ఖనిజ రాజ్యం, రెండు వృక్ష రాజ్యం, మూడు జంతు రాజ్యం, మినరల్ కింగ్డమ్, వెజిటబుల్ కింగ్డమ్ అండ్ యానిమల్ కింగ్డమ్. చదువుకున్న విద్యార్థులకి దీని మీద అవగాహన ఉంటుంది. అంటే మనం ప్రకృతిని చూసినప్పుడు అందులో ఏమేమి ఉన్నాయి ముఖ్యంగా అనేది డివైడ్ చేసినప్పుడు, ముఖ్యంగా మూడు రాజ్యాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఇతన్ని బాగా ఆదరించారు ప్రజలు, ఒక గొప్ప విషయాన్ని వెలుగులోకి తెచ్చాడని. నిజమేంటంటే ఈ విషయాన్ని క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాల క్రితమే మోషే ద్వారా దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలోనే సృష్టి యొక్క ఆవిర్భావాన్ని గురించి మాట్లాడినప్పుడు మూడు భాగాలు ఇందులో కనిపించినట్టుగా మనం ఆదికాండం 1వ అధ్యాయం 25 వచ్చిన వరకు చదివితే 1 నుంచి ఆ మూడు విషయాలు మనకి అర్థమవుతాయి. ఇందులో వింతేమీ లేదు, ఇందులో కొత్త ఏమీ లేదు, ఇందులో వాళ్ళు సాధించింది ఏమీ లేదు. కానీ ప్రజాధనాన్ని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు ఇలాంటి పరిశోధన చేయటానికి. అదంతా కాకుండా అసలు దేవుని వాక్యాన్ని నమ్మితే అందులో చాలా వాస్తవాలు మనకి రుజువు అవుతూ ఉంటాయి, చాలా వాస్తవాలు మనకి తెలియజేయబడుతూ ఉంటాయి. తర్వాత మరొక విషయాన్ని మనం ముందుకెళ్ళిపోదాం. సముద్ర గర్భం నుండి ఉదాహరణ. బైబిల్ దేవుని గ్రంథము అనటానికి సముద్ర గర్భం నుండి ఉదాహరణ. మాథ్యూ మారే అనే ఒక వ్యక్తి ఇతను సుమారుగా ఎప్పుడు జీవించాడంటే 1806 నుంచి 1872లో. ఈ మధ్యకాలానికి చెందినటువంటి వ్యక్తి. ఇతడు సముద్రంలో మార్గాలు ఉన్నాయని అతను కనిపెట్టినట్టుగా ప్రపంచం గుర్తించి అమెరికా లాంటి అగ్రదేశాల్లో ఆయన యొక్క విగ్రహము, తర్వాత సముద్ర మార్గాలతో కూడిన పటము అవన్నీ పెట్టి అతను ఒక గొప్ప వ్యక్తిగా పరిగణించడం జరిగింది. వాస్తవానికి మనం కీర్తన గ్రంథం 8:8 చదివితే, కీర్తన గ్రంథంలో 8:8 ఒకసారి చదువుదాం చూడండి. 8వ కీర్తన 8వ వచనం. దావీదుకి ఎలా తెలుసు ఈ విషయం? మాథ్యూ మారే అనే వ్యక్తి ఎన్నో పరిశోధనలు చేసి ఒక చేత బైబిలు, ఒక చేత ఆయన పరిశోధనతో కూడినటువంటి పరికరాలతో ఎన్నో సంవత్సరాలు ప్రయత్నం చేస్తే కానీ సముద్రంలో మార్గాలు ఉన్నాయి అనే విషయం గ్రహించలేకపోయాడు. కానీ దావీదు తన కీర్తనలో ఈ విషయాన్ని ముందుగా ఎలా చెప్పగలిగాడు? 8:8 సముద్ర మార్గములలో సంచరించే వాటన్నిటినీ వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. సముద్ర మార్గములన్నిటిలో సంచరించే వాటిని అని అన్నాడు. అంటే సముద్రంలో ఏమున్నాయి అని చెప్తున్నాడు? మార్గాలు ఉన్నవి అని చెప్తున్నాడు. ఈరోజు సముద్రంలో పెద్ద పెద్ద ఓడలు ప్రయాణం చేస్తున్నాయి అంటే ఆ మార్గాల పట్ల అవగాహన ఉండబట్టే జరుగుతుంది ఆ జర్నీ. లేకపోతే చాలా ప్రమాదాలు జరుగుతాయి. పోర్టులు నిర్మాణం అయిపోయి ప్రపంచ దేశాలు, అన్ని దేశాలు పోర్టులు నిర్మించి సముద్రం గుండా రోడ్డు మార్గాలు ఎలాగున్నాయో, ఎయిర్వేస్ ఎలాగున్నాయో సముద్రంలో కూడా అలా మార్గాలు ఏర్పడటానికి మాథ్యూ మారే అనే ఈ వ్యక్తి చాలా కృషి చేశాడు. అయితే అతనికంటే ముందే దేవుడు ఈ విషయాన్ని ఎలా చెప్పగలిగాడని మనం ఆలోచన చేస్తే, విశ్వాన్ని సృజించిన దేవుడే కనుక దేవుడే బయలుపరచాలి, వేరొక మార్గం లేదు.
ఒకసారి యోబు గ్రంథము 38:8 నుండి 11 వచనాలు చదువుదాం. యోబు గ్రంథము 38:8 నుండి 11 వచనాలు చదువుదాం. చూడండి, యోబు గ్రంథము 38వ అధ్యాయము. ఇది మానవుడికి దేవుడు వేస్తున్నటువంటి ఒక విచిత్రమైన ప్రశ్నలాగా మనకు కనిపిస్తాయి, ఒక వ్యంగ్యాస్త్రాల్లాగా కనిపిస్తాయి. 38 యోబు గ్రంథము 11 నుంచి 8 నుండి 11 వరకు. సముద్రమును దాని గర్భము నుండి పొర్లిరాగా తలుపుల చేత దాన్ని మూసినవాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢంధకారమును దానికి పొత్తిగుడ్డగాను చేసినప్పుడు నీవు ఉంటివా? దానికి సరిహద్దులు నియమించి దాన్ని అడ్డగడెలు తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే కానీ మరి దగ్గరకు రాకూడదనియు, ఎక్కడనే నీ తరంగములు పొంగు అనుపబడిననియు నేను చెప్పినప్పుడు నీవు ఉంటివా అని అన్నాడు. ఇదే విషయాన్ని ఇర్మియా గ్రంథంలో 5వ అధ్యాయము 21-22 వచనాల్లో కూడా మాట్లాడతాడు. ఒకసారి చదువుదాం వచనాలు కూడా. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 21-22 వచనాల్లో, సముద్రము దాటలేక ఉండినట్లు దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించును దాన్ని దాటలేక ఉండినట్లు దానికి ఇసుకను సరిహద్దుగా వేసిన నాకు మీరు భయపడరా అన్నాడు. నా సన్నిధిని మీరు వణకరా అన్నాడు. అంటే ఇక్కడ సముద్రానికి ఒక హద్దులు నియమించటం, ఎంతవరకే నువ్వు రావాలి, ఎంత ప్రబలినా ఎంత పొర్లినా ఎంత ఘోషించినా ఇక్కడికే నువ్వు రావాలని ఇసుకను సరిహద్దుగా ఆయన వేశాడు అని చెప్తున్నాడు. నిజానికి సముద్రం ఎప్పుడూ కూడా దాని హద్దులు దాటి రాలేదు, కానీ మనుషులే హద్దులు దాటి సముద్రంలో ఇసుకలో ఇల్లు కట్టారు. ఇసుక మీద ఇల్లు కట్టడం అనేది తెలివైన పని కాదని ప్రభు అన్నాడు. ఇసుక మీద ఇల్లు కట్టువాడు బుద్ధిహీనుని పోలి ఉన్నాడు అన్నాడు. సముద్రం ఎప్పుడు హద్దులు దాటలా. సునామీ వచ్చి కొన్ని ఊళ్ళు కొట్టుకుపోయినాయి అని మనం వింటున్నామే, ఆ ఊళ్ళన్నీ కూడా ఇసుక మీద కట్టిన ఇళ్ళు. ఉదాహరణకి సీరాల్ అనే ఒక పట్టణం సగభాగం ఇసుక మీద కట్టారు. ఒకవేళ సీరాల పట్టణం మునిగిపోతే సముద్రం హద్దులు దాటి వచ్చినట్టు కాదు, మనుషులే హద్దులు దాటి సముద్రం యొక్క సరిహద్దులో కట్టుకోవడానికి వెళ్ళారు ఇల్లు. దేవుడు సముద్రానికి వేసిన హద్దులు ఏవైతున్నాయో ఆ హద్దులు దాటి సముద్రం ఎప్పుడు రాలేదు. జలప్రళయంతో మనుషుల్ని నశింపజేసినప్పుడు ఎప్పుడు జలములతో మనుషుల్ని అంటే భూలోకం అంతటిని నిర్మూలన చేయను అన్నాడు. ఇంకంటే ఇక జలప్రళయం రాదు. మరి తుఫాన్లు కానీ లేకపోతే ఈ సునామీలు కానీ ఇవన్నీ సహజంగా జరుగుతాయి. భూలోకం అంతటిని తుడిచిపెట్టుకుపోయేటటువంటి తుఫాన్ అయితే రాదు, భూలోకం అంతటిని తుడిచిపెట్టేటటువంటి సునామీ అయితే రాదు. కారణం ఏంటి? దేవుడు జలప్రళయం రప్పించిన తర్వాత నోవాహు ఓడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకెప్పుడు జలములతో భూమిని నశింపజేయను అని ప్రామిస్ చేశాడు. మనం ఆదికాండం 8-9 అధ్యాయాలు చదివితే. కాబట్టి ఇప్పుడు జలములు ఎక్కడైనా మనుషుల్ని ముంచేసినాయి అంటే దాని అర్థం వాళ్ళే సముద్రపు హద్దుల్లోకి వెళ్ళి ఇల్లు కట్టారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే సముద్రానికి ఆజ్ఞాపించాడు అని అంటే అది ఆయన నిర్మాణంతో జరిగింది, ఆయనే దాన్ని సృజించాడు, ఆయనే దాని హద్దులు నియమించాడు. సముద్రములకు సరిహద్దులు నియమించిన దేవుడే దావీదుకి సముద్రంలో మార్గాలు ఉన్నాయనే విషయాన్ని బయలుపరిచాడు. దావీదే స్వయంగా మాట్లాడిన విషయం మనం గతంలో చదివాం. ఒకసారి తానికి బయలుపరిచిన విషయాలు ఎలాగొచ్చాయో చెప్తున్నాడు. సమూయేలు 2వ గ్రంథం 23:2 వచనం చూడండి.
23 సమూయేలు రెండో గ్రంథము ఎంత 23:2 చదవండి ఒకసారి. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది అన్నాడు. అంటే ఇప్పుడు సముద్రంలో మార్గాలు ఉన్నాయనే మాట వాస్తవానికి దావీదు కీర్తనలో 8వ కీర్తనలో ఉన్నప్పటికీ ఆ మాట అసలు పలికింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆ మాట పలికింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ ద్వారా పలికిన మాటని దావీదు 8వ కీర్తనలో రాశాడు. అంటే మాథ్యూ మూరోకి 17వ శతాబ్దం అయిపోయి 18వ శతాబ్దంలో 19వ శతాబ్దం అయిపోయి 18వ శతాబ్దం అయిపోయి 19వ శతాబ్దంలో ఆయనకి బయలుపరచబడింది. అంటే సుమారుగా ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు? మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. 19వ శతాబ్దంలో ఆయనకి బయలుపరిచింది. సుమారు ఒక 200 సంవత్సరాల క్రితం మాత్రమే సముద్రంలో మార్గాలు ఉన్నాయని తెలుసు. కానీ దావీదుకి క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల కిందటే, అంటే నేటికి 4000 సంవత్సరాల కిందటే అక్కడ మార్గాలు ఉన్నాయని ఎలా తెలుసు? ఎలా రాయగలిగాడు? ఆయన ఏమి సైంటిస్ట్ కాదు కదా. అంటే ఆయన రాసిన మాటలన్నీ సమూయేలు గ్రంథంలో చెప్పిన మాట ప్రకారం యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుతున్నాడు, ఆయన మాట, ఆయన వాక్కు నా నోట ఉన్నది అని అన్నాడు. మాట్లాడేది ఎవరంటే యెహోవా వాక్కు అన్నాడు. యెషయా గ్రంథంలో పరిశుద్ధాత్మను గురించి మాట్లాడినప్పుడు ఒక విషయం చెప్తాడు. 40:12 అనుకుంటు చూడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 12వ వచనంలో, తన పురుషుడితో జలములు కొలిచిన వాడెవడు, జానతో ఆకాశము కొలచూచిన వాడెవడు, భూమిలో నున్న మన్ను కొలపాత్రతో ఉంచిన వాడెవడు, త్రాసులో పర్వతములు తూచిన వాడెవడు, తాసుతో తూనిక చేత కొండలను తూచిన వాడెవడు, యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు అన్నాడు. యెషయా గ్రంథము 40 11 12 12 13 12 13. దేవుడు మొదట సృష్టిని చేసినప్పుడు అంతా ముడి పదార్థం, వేరు చేయటం అనేది లేదు. 1వ అధ్యాయం ఆదికాండం మనం చదివినప్పుడు ఈ మినరల్ కింగ్డమ్ గురించి మనం చదివినప్పుడు ఆ జనములను ఈ జనములను దేవుడు వేరుపరచగా విశాల మీది జనములకు ఆకాశమని, విశాలపు కింది జనములకు భూమి అని పేరు సముద్రం అని పేరు పెట్టాడు. 6 నెలలకి భూమి అని పేరు పెట్టాడు అన్నాడు. ఇప్పుడు యోబు గ్రంథంలో ఈ సముద్రానికి హద్దులు నియమించాడనే విషయాన్ని మాట్లాడుతూ, నువ్వు అక్కడ ఉన్నావు కదా, నువ్వు చెప్పు అని ఒక వ్యంగ్యాస్త్రాలు వేస్తున్నాడు. ఒక నరుడికి దేవుడు వేస్తున్నటువంటి ఒక వ్యంగ్యాస్త్రాలు. నువ్వు అక్కడ ఉన్నావు కదా చెప్పు, దానికి అడ్డగాడిలు నియమించినప్పుడు నువ్వు అక్కడ ఉన్నావు కదా చెప్పు అంటాడు. ఒకసారి అక్కడికి వెళ్దాం. మళ్ళీ చూడండి. యోబు గ్రంథము 38వ అధ్యాయము 8వ వచనం నుండి, సముద్రము దాని గర్భమును దాటి గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు, నేను మేఘములను దానికి వస్త్రముగాను గాఢాంధకారం దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీవుంటివా? దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడలు తలుపులు పెట్టించినప్పుడు నీవింతవరకే కానీ మరి దగ్గరకు రాకూడదనియు, ఎక్కడనే నీ తరంగములు పొంగు అడపవలననియు నేను చెప్పినప్పుడు నీవుంటివా? ఎవరికి చెప్పాడు? సముద్రానికి చెప్పాడు, నువ్వెక్కడికే రావాలి అని. అలా చెప్పినప్పుడు నువ్వు ఉన్నావా అని అన్నాడు యోబుని. అది ఎప్పుడూ ఆదిలో కదా, ఆ జలములు ఈ జలములు వేరుపరిచినప్పుడు కదా జరిగింది అది. ఆదికాండం 1వ అధ్యాయం ఒకసారి వచ్చేయండి. 1వ అధ్యాయము 6వ వచనం నుండి, మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలమును కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాక అని పలికెను. దేవుడు ఆ విశాలమును చేసి విశాలము కింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. సమస్తమును అస్తమయమును ఉదయమును కలగగా
రెండవ దినమాయను అని అన్నాడు. ఈ మాటన పలికినప్పుడు యోబు ఉన్నాడా? అసలు మనిషే లేడు కదా. మనిషి లేనప్పుడు కదా ఇది జరిగింది. అంటే మనిషికి ఎలా ప్రశ్న వేస్తున్నావు, నువ్వు అక్కడ ఉంటేవి కదా అని. అంటే అదొక వ్యంగ్యాస్త్రం. నిజానికి యోబు అక్కడ లేడు. అప్పటికి ఆదాము కూడా సృజించబడలా. దేవుడు సృష్టిని చేస్తున్న తొలి దినాల్లో జరిగిన సంఘటన ఇది. అప్పుడే సముద్రానికి ఏం చేశాడు? నియమాలు విధించాడు. సముద్రం ఎప్పుడూ కూడా, ఆకాశం ఎప్పుడు కూడా దాని హద్దులు దాటలేదన్నాడు. 144వ కీర్తన ఒకసారి చదువుదాం. 148వ కీర్తన 148వ కీర్తన 4వ వచనం. పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞయగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఆయన వాటిని స్థాయువులుగాను ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడలు నియమించును, ఏదియు దానిని అతిక్రమింపదు అన్నాడు. కట్టడలు వేటికి నియమించాడు దేవుడు? ఆయన కట్టడలు వేటికి నియమించాడు? ఇక్కడ ఈ బోర్డు రాసుకోండి. ఆదికాండము 1వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు, అలాగే కీర్తన 148 4 నుండి వాటి కట్టడలు నియమించను అన్నాడు కదా. ఆరో వచనం వరకు. ప్రకృతి కూడా కట్టడలు నియమించాడు దేవుడు. ఇప్పుడు సముద్రంలో ఇప్పుడు ఈ మార్గాలు కూడా ఎవరు ఏర్పాటు చేశారని చెప్పినప్పుడు దేవుడే ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటు చేసే ఈ క్రమంలో ముడి పదార్థాన్ని డివైడ్ చేసింది ఎవరు? ఆ జలములను ఈ జలములను వేరుపరిచి, మొన్న ఎంత ఉండాలి, జలములు ఎంత ఉండాలి, పైన ఎంత జలములు ఉండాలి, కింద ఎంత జలములు ఉండాలి, పురుషుడితో కొలిచింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. అక్కడ మనం చదివాం కదా, తన ఆత్మ యెహోవా ఆత్మకు నేర్పినవాడు ఎవడు అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ కీర్తనలో ఈ మాటని దావీదుకి బయలుపరిచింది కూడా పరిశుద్ధాత్మ. దేవుడు సృజించాడు, యేసుప్రభు ద్వారా సృజించాడు, పరిశుద్ధాత్మ ద్వారా దాన్ని డివైడ్ చేశాడు. ఆ దేవుడే తన ఆత్మ ద్వారా ఈ దావీదుకి ఏం బయలుపరుస్తున్నాడనంటే సముద్రంలో మార్గాలు ఉన్నాయని తెలియజేస్తున్నాడు. మాథ్యూ మూరేకి ఎన్నో సంవత్సరాలు ప్రయత్నిస్తే కానీ తెలియనటువంటి విషయం దావీదుకి ఎలా తెలిసిందంటే దేవుని ఆత్మ ద్వారా బయలుపరిస్తేనే తెలిసింది. అందుకనే యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది అన్నాడు. బైబిల్లో 40 మంది వ్యక్తులు రాసినప్పటికీ వాళ్ళందరిలో పనిచేసింది ఒకే వ్యక్తి. దేవుడే తన ఆత్మ ద్వారా బయలుపరిచిన సందేశం అని మనం చూస్తున్నాం. మనం నేర్చుకుంటున్న విషయాలు ఏంటంటే, మనం నమ్మే గ్రంథం అది దేవుని వాక్యము అని మనం ఎప్పుడైతే బలంగా నమ్ముతామో అందులో ఉన్న విషయాల్ని మనం బలంగా తీసుకుంటాం, సీరియస్గా తీసుకుంటాం. ఎప్పుడైతే ఇది కూడా ఒక మానవుడు రాసిందే కదా అనే ఒక సందేహం మన హృదయంలో ఉంటుందో ఆ మాటలకి మన జీవితంలో పెద్దగా విలువ ఉండదు. మనం వాటిని పెద్దగా పట్టించుకోం. ఏదో సరదాగా బైబిల్ తీసుకొని వస్తాం, ఏదో కాసేపు దాన్ని తీర్చొస్తాం, మళ్ళీ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేస్తాం. మళ్ళీ ఆదివారం రాగానో లేదా ఎక్కడైనా కుటుంబ కూడికలు ఉంటే, ఎక్కడైనా మిడ్ వీక్ ఇలాంటి క్లాసులు ఉంటే మళ్ళీ తీసుకొని వస్తాం. మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడ పెట్టేస్తాం తప్ప అసలు అందులో రాయబడిన సమాచారాన్ని సీరియస్గా తీసుకోం. కొన్ని సమాచారాలు సీరియస్గా తీసుకుంటారు, కొన్ని సమాచారాలని సిల్లీగా వదిలేస్తారు. చాలామంది జీవితంలో బైబిల్ కూడా అలాగే అయిపోతుంది. కొంతమంది అసలు చదవకపోయినా బైబిల్ కావాలంటారు. దానివల్ల వాళ్ళకి ఏంటి ఉపయోగం? బైబిల్ చదవటం రాదు, చదవటానికి ప్రయత్నం చేయరు, లేదా చదవటం నేర్చుకొని నేను చదువుతానని పట్టుదలతో తీసుకుంటారా బైబిల్ అంటే? అది కూడా కాదు. ఏంటి వాళ్ళ ఉద్దేశం? అసలు
ఎందుకు తీసుకుంటారు అసలు బైబిల్ వాళ్ళు? ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది కదా. వాళ్ళు చదవకపోయినా అది దేవుని గ్రంథం అని ఎక్కడో వాళ్ళ ఫీలింగ్, వాళ్ళ నమ్మకం ఏంటి? చదవకపోయినా దేవుని గ్రంథం అని నమ్ముతున్నారు. అది బైబిల్ అంటేనే అన్ని పుస్తకాలు లాంటి పుస్తకమా, దేవుని పుస్తకం అనే వాళ్ళ నమ్మకం. పిల్లలు రోజు చాలా బుక్స్ వేసుకొని వెళ్తారు, బ్యాగ్లో వేసుకొని. వాటన్నిటిని ఒకలా చూస్తారు, ఇంట్లో ఉన్న ఈ పుస్తకాన్ని మరోలా చూస్తారు. అది పుస్తకమే, ఇది పుస్తకం. అక్కడ చాలా పుస్తకాలు ఉంటాయి మన ఇంట్లో. ఇప్పుడు జోసఫ్ రాజు గారి ఇంట్లో కూడా పాపం తెగ ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు ప్రణీము. అది జీకేకి సంబంధించినటువంటి బుక్స్, రకరకాల పుస్తకాలు ఉన్నాయి అక్కడ, పెద్ద పెద్ద పుస్తకాలు ఉన్నాయి అక్కడ. మరి అన్నీ ఎప్పుడు చదువుతున్నాడు ఏమో కానీ. అయితే ఆ పుస్తకాలన్నీ వేరు. తర్వాత బిబిలికల్ లిటరేచర్, బైబిల్ లిటరేచర్ అనేది ఒక పక్కన ఉంది, అది వేరు. వాటన్నిటిలో కూడా బైబిల్ అనేది వేరు. బిబిలికల్ లిటరేచర్ అనగానే మానవులు రచించినటువంటి రచనలు అవి. బైబిల్ అనగానే ఆ పుస్తకాలు వేరు, ఇది వేరు అని వచ్చేస్తుంది. ఆ పుస్తకాలని ఇందులో ఉంటేనే నమ్మాలని ఒక విశ్వాసం. అది నేను రాసినా, దేవదానం గారు రాసినా, ఇంకొక వ్యక్తి రాసినా, ఎవరు రాసినా రచనలు ఉంటాయి. మన ఇంట్లో బైబిల్ లిటరేచర్ ఉంటుంది. ఎంతవరకు దానికి విలువిస్తాం మనం? నేను రాసింది ఇందులో ఉంటేనే నమ్మాలి. ఇది అపోస్తుల కార్యం 17:11 ప్రకారం పౌలు శీల చెప్తే అలాగున్నవా లేవని ప్రతిదినము లేఖనాలని పరిశీలించారు. ఇప్పుడు పౌలు గారు చెప్తేనే అలాగుందా లేదని పరిశీలిస్తే, పురుషోత్తం చెప్తే అలాగుందా లేదని పరిశీలించాల్సిన అవసరం లేదా? దేవదానం గారు చెప్తే అలాగుందా లేదని పరిశీలించాల్సిన అవసరం లేదా? దేవదానం గారు చెప్పాడంటే ఇంకా చూడక్కర్లేదండి, మరి పరిశీలించక్కర్లేదండి, పక్కా అండి, నమ్మేయచ్చండి, తిరుగులేదండి దానికి. అన్నామంటే ఇప్పుడు దేవుని దగ్గర తీసుకెళ్ళి పెట్టినట్టే. మనం పౌలు శీల అంతటి వారినే అలాగున్న వాళ్ళు ఏమని పరిశీలించారు. పైగా పౌలు వారిని అభినందించాడు, ఘనులు అన్నాడు వాళ్ళని. మీరు అపోస్తుల కార్యం 17:10-11 చదివినప్పుడు నాకు తెలిసి పౌలు కంటే గనులు ఎవరు ఉండరు భూమి మీద దేవుని సేవకుల్లో. అంటే యేసు ప్రభు ఏర్పాటు చేసినటువంటి క్రీస్తు యొక్క సంఘం కొరకు పనిచేసిన వారిలో అపోస్తులు 12 మంది కంటే కూడా ఈ 13వ అపోస్తులుడైన పౌలు గారు ఎక్కువగా పనిచేశాడు. సంఘాన్ని హింసించినప్పటికీ తెలియక పొరపాటు చేశాడు, దేవుడి చేత కనికరించబడ్డాడు. కనికరించబడిన తర్వాత ఏ సంఘాన్ని అయితే పాడు చేయడానికి ప్రయత్నించాడో ఆ సంఘం కొరకు ప్రాణాలు పెట్టేంతగా వర్క్ చేశాడు. సో ఆయన చెప్పితేనే అలాగున్నవాళ్ళు ఏమని పరిశీలించారు. ఎందుకంటే ఆయన గమలీయేలు పాదాల యొద్ద నేర్చుకున్నాడు. కాస్త కూస్తో బైబిలు అంటే అప్పుడున్న వాళ్ళకున్న ధర్మశాస్త్రంపై అవగాహన ఉన్న వ్యక్తి. ఆయన మార్పు చెందాక ధర్మశాస్త్రాన్ని కోట్ చేసి మాట్లాడే విషయాలు కానీ, ఆయన మార్పు చెందక ముందు ఆయనకున్నటువంటి భక్తి, విశ్వాసము, తన సమాన వయస్కులందరికంటే ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత కానీ, వాటన్నిటిని పరిగణలో తీసుకుంటే ఆయనకి చాలా నాలెడ్జ్ ఉందని చెప్పాలి. అయినప్పటికీ అతను చెప్పింది అలాగున్నదా లేదని ప్రతిదినము లేఖనాలు పరిశీలించారు అని అంటే, ఈనాడు నాలాంటి వ్యక్తో లేకపోతే ఇంకెవరన్నో పెద్ద మనిషి బాగా అనుభవం కలిగినటువంటి దేవదానం గారు లాంటి వ్యక్తో వాళ్ళు రాసిన రచనలో ఇవన్నీ మనం చదవటం వల్ల ఇబ్బంది లేదు. కానీ అవి గ్రంథానికి సరిపోతున్నా లేదని చూడాలి. ఆ పుస్తకాలు ఎన్నున్నా వాటికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ పుస్తకాల కంటే మన ఇంట్లో ఉన్న ఈ పుస్తకం అంటే బైబిల్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. దాన్ని చదవటం రాని వాళ్ళు కూడా దాని పట్ల ఒక భక్తి భావన అనేది కనపరుస్తారు. దానివల్ల అలా కనపరచడం వల్ల అందులో ఉన్న విషయాలు వీళ్ళకి ఏదో ఎక్కుతాయి అని నా ఉద్దేశం కాదు. కానీ జస్ట్ వాళ్ళ ఫీలింగ్ అది పట్టుకొని వెళ్ళాలి, దేవుని పుస్తకాన్ని తీసుకొని వెళ్తున్నా నేను అని వాళ్ళ యొక్క ఫీలింగ్. ఇంకొంతమంది రాంగ్ ఒపీనియన్ ఏంటంటే తలకింద పెట్టుకుంటే దయ్యాలు రావని, జబ్బున్న చోట ఆనిస్తే జబ్బులు పోతాయని, ఇలాంటి ఒక మూఢనమ్మకాలు కూడా ప్రజల్లో అక్కడక్కడ ఉన్నాయి. వాటిని కూడా ఎక్కించారు. ఎవరో ఈ నాలాంటి వాడే ఎక్కిస్తాడు తప్ప వాళ్ళకేం తెలుసు. నాలాంటి పొద్దున కూడా ఒక ఆమె, అయ్యా కొబ్బరి నూనె కోసం ప్రార్థన చేస్తావా అని. ఎందుకనన్నా ఆ కొబ్బరి నూనె రాసి ప్రార్థన చేస్తే రోగాలు తగ్గుతాయి అంట కదా. ఎవరు చెప్పారు నీకన్నా? అది ఎప్పుడో సంఘ పెద్దలు ఉన్నప్పుడు ఆ సంఘ పెద్దలు నూనె రాసి ప్రార్థన చేస్తే విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని బాగు చేస్తుందని యాకోబు పత్రికలో రాయబడింది. కానీ ఇప్పుడు ఎవడు పడతాళ్ళు
ఆ కొబ్బరి నూనెకి ప్రార్థన చేసి కొబ్బరి నూనె రాయటం, ఇంకా బాగా బిజీ అయిపోయి కాళ్ళ కింద మిషన్ పెట్టి తొక్కుతున్నారంట. స్ప్రే చేస్తున్నారు. ఒకడు పుట్టుకున్నాడు స్ప్రే చేస్తుంటే అయ్యగారు కాళ్ళ కింద మిషన్ పెట్టి తొక్కుతాడంట. ముదునూరుపాడు వెళ్ళండి, మీకు కనపడింది. పక్కనే గూడెం పక్కన ముదునూరుపాడు ఉంది, అక్కడికి వెళ్ళండి. స్వస్థసేవ ఒకటి ఉంది. ఇది పిచ్చి భక్తి అనమాట. అలాగే తల కింద పెట్టుకుంటే రోగం దగ్గర పెట్టుకుంటే జరుగుద్దని. అసలు ఉద్దేశం ఏంటంటే ఇందులో రాయబడిన విషయాలు మన బుర్రకెక్కాలి, మన బ్రతుకును మార్చాలి, రాయబడిన విషయాన్ని బట్టి జీవితాన్ని మార్చుకోవాలి. అది మార్చాలంటే ముందు అసలు అది దేవుని గ్రంథం అని మనకు బలంగా నాటుకుపోవాలి. చాలామంది ఇది సైంటిఫిక్గా రుజువు చేయబడినటువంటిదని నమ్ముతుంటారు, ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు కూడా లేకపోవాలి. మనం ఎలాగో దీన్ని నమ్ముతున్నాం కనుక సైంటిఫిక్గా ఇది దేవుని గ్రంథం అని మనం రుజువు చేస్తూ అందులోంచి కొన్ని ఉదాహరణలు చూస్తున్నాం. ఇందులో సముద్ర గర్భం నుండి కూడా ఒక ఉదాహరణ చూసాం. సముద్రంలో మార్గాలు ఉన్నాయి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పోర్టులు నిర్మాణం అవుతున్నాయి. అన్ని దేశాల్లో సముద్ర మార్గాలు ఉన్నాయి. సముద్రం ద్వారా కూడా చాలా సరుకులు, నిత్యావసర వస్తువులు ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. అదంతా జరుగుతుందంటే సముద్రంలో ఆ మార్గాలు ఎటు ఉన్నాయి, ఎటువైపు బోట్ వెళ్ళాలి, ఎటువైపు వెళ్ళకూడదు అనేది వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. దానికి ఆజ్యం పోసిన వాడు మరింత ఎక్కువగా పెద్ద పెద్ద బోట్లు నిర్మాణం చేయడానికి ఆజ్యం పోసిన వాడు మాథ్యూ మారే. అయితే ఆ విషయాన్ని దావీదు క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల కిందటే తెలియజేశాడు. సో బైబిల్ దేవుని గ్రంథం అనటానికి ఇది కూడా ఒక గొప్ప ఆధారంగా మనం చూడాలి. బైబిల్ దేవుని గ్రంథం అని ఒకవేళ ఎక్కడైనా సందేహం ఉన్నట్లయితే అందులో రాయబడిన విషయాల పట్ల బలమైన విశ్వాసం ఏర్పడదాం. అందులో ఏ విషయాన్ని అయితే నమ్మవలసి ఉంటుందో ఆ నమ్మాల్సిన విషయాలని సరిగ్గా నమ్మకపోవటం వల్ల దాన్ని పెద్దగా గౌరవించకుండానే ఎంతో గౌరవం ఉన్నట్టుగా మనం మన యొక్క జీవితాన్ని ముందుకు సాగించే అవకాశం ఉంటుంది. అలాంటి పొరపాట్లు జరగకుండా ఉండాలంటే దాని పట్ల మంచి ఇది ఉండాలి. తర్వాత 5 రాశాం కదా, 6వది శస్త్రచికిత్స నుండి ఒక ఉదాహరణ. శస్త్రచికిత్స నుండి ఒక ఉదాహరణ అంటే ప్లాస్టిక్ సర్జరీ లాంటివి చేస్తారు కదా, సర్జరీలు చేస్తున్నారు కదా. 1842లో అనస్థీసియా కనిపెట్టక ముందు చిన్న చిన్న ఆపరేషన్స్ చేసేవారు. అది కూడా భరించలేని నొప్పులు వచ్చేవి. అనస్థీసియా అంటే మత్తుమందు. మత్తుమందు కనిపెట్టక ముందు సర్జరీలు పెద్దగా మేజర్ సర్జరీలు జరిగేవి కాదు. మ్యాక్సిమం మేజర్ సర్జరీలు చేయాలంటే ప్రాణాలు పోయే పరిస్థితులు కూడా ఉండేవి. అయితే 1842లో ఎనస్థీసియా అనే మందును కనిపెట్టారు సైంటిస్టులు. ఈ మందును కనిపెట్టక ముందు చిన్న చిన్న ఆపరేషన్లు జరిగాయి. కానీ ఆదికాండం 2:22 ఒకసారి చూడండి. ఆదికాండం 2:22లో ఆదాముకి గాఢ నిద్ర కలుగజేసి
ఆదాము నుండి అవ్వను నిర్మించను. ఎముక మాంసం తీయటం అంటే ఎలా ఉంటుంది? ఒక ఎముకను కదిలితే ఎలా ఉంటుంది తెలుసు అసలు? కత్తి తీసుకొని మాంసం ఒక కండ కోసేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు అందులో ఒక నరం కట్ అయితే ఎలా ఉంటుంది? ఒక ఎముకల్లో ఒక ఎముకను లాగేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు నార్మల్గా ఉన్నాం మనం, మనకు అసలు ఏమాత్రం ఇండిషన్ చేయలేదు, పట్టుకొని ఒక ఎముకను లాగేశారనుకో ఎలా ఉంటుంది? కత్తి తీసుకొని కండ కోసేసి మాంసం ముద్ద ఒకటి తీసేసి ఒక ఎముకను లాగేస్తే ఎలా ఉంటుంది? ప్రక్కటి ఎముకలు ఒక ఎముకను లాగారనుకో, అది అక్కడ ఏమన్నాడు చూడండి ఒకసారి 22 నుంచి. ఆదికాండం 2. స్త్రీని నిర్మాణం చేయాలనుకున్నప్పుడు దేవుడు చేసినటువంటి ఒక శస్త్రచికిత్స అనాలి, లేదంటే ఇది ఒక ప్లాస్టిక్ సర్జరీ అనాలి. చదువుదాం చూడండి ఒకసారి 2వ అధ్యాయము 22 నుంచి. తర్వాత ఆదామునకు 21 నుంచి కదా, 21 నుంచి 21 నుంచి చూడండి. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక దారిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగాను నిర్మించి ఆమెను ఆదాముని వద్దకు తీసుకుని వచ్చిన. అప్పుడు ఆదాము ఎట్లనను, ఆ ఎముకల్లో ఒక ఎముక నా మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనక నారి అనబడును అన్నాడు. స్త్రీని నిర్మాణం చేసినప్పుడు పురుషుల్లో నుండి తీసి నిర్మాణం చేయటం జరిగింది. ఎలా సాధ్యమైంది? అది నార్మల్గా ఉంటే సాధ్యం కాదు, గాఢ నిద్ర అని అన్నాడు. ఇప్పుడు ఆపరేషన్ చేసేటప్పుడు మనకు అసలు తెలియదు, ఆ మత్తు దిగిన తర్వాత నొప్పేంటి తెలిసింది. మీకు తెలిసి ఎక్కువ సర్జరీలు ఏంటి చెప్పండి? ఇప్పుడు జరిగే ఎక్కువగా దేని మీద సర్జరీలు జరుగుతున్నాయి? ఫలానా జబ్బుకి ఎక్కువ సర్జరీలు జరుగుతున్నాయని చెప్పలేరా? వెరీ గుడ్. జబ్బక్కర్లా, డెలివరీ టైంలో సర్జరీలు జరిగేది ఎక్కువ కేసులు ఏంటంటే గర్భిణీ స్త్రీలు. కొన్ని చోట్ల నిజమెంతో ఒట్టిదంతా నాకు తెలియదు, కానీ నార్మల్ డెలివరీ అని తెలిసినా కానీ సిజరింగ్ అనేది కన్ఫర్మ్ చేసేస్తున్నారంట కొన్ని హాస్పిటల్లో. కొంతవరకు నమ్మొచ్చు అని అనుకుంటున్నాను నేను. ఎందుకని? అసలు ఈ ఎనస్థీషియా లేనప్పుడు మంత్రసానుల ద్వారానే డెలివరీలు అయిపోయినాయి. బైబిల్లో మోసే పుట్టినప్పుడు కూడా ఐగుప్తు దేశంలో మంత్రసానుల గురించి మాట్లాడతాడు. మనం నిర్గమాకాండం 1, 2, 3 అధ్యాయాలు చదివి 1, 2 అధ్యాయాల్లో ఐగుప్తు దేశంలో మంత్రసానులు ఉన్నారు. మనకు కూడా చాలామంది మంత్రసానులు. నా చిన్నప్పుడు కూడా మా ఊర్లో హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు కాదు, డెలివరీ టైంలో మంత్రసానుల ద్వారానే డెలివరీ అయిపోయి. అప్పుడు వాళ్ళు ఏ సిజరింగ్ చేశారండి, ఏ ఆపరేషన్ చేశారండి? సరే అనుకుందాం, ఇప్పుడు ఆడపిల్లలకి ఆరోగ్యం అంత సహకరించట్లేదు, ఆడపిల్లలకి అంత చురుకైన వాళ్ళు కాదు. ఎందుకంటే ఐగుప్తులో ఇశ్రాయేల్ గురించి మాట్లాడినప్పుడు మంత్రసానులకు చెప్పాడు, మగపిల్లాడు ఎవడని పుడితే చంపేసేయండి అని. అప్పుడు వాళ్ళు అన్నారు మంత్రసానులు, ఇశ్రాయేల్ స్త్రీలు చురుకైన వారు, మంత్రసానులతో కూడా పని లేకుండా డెలివరీ అయిపోతుందని చెప్పారండి. అంటే మంత్రసానులు కూడా అవసరం లేకుండా డెలివరీలు జరుగుతాయి అంటే అక్కడ ఏ మంత్రసానులు లేదో ఒక నొప్పులు వచ్చినాయి, ఏం చేస్తారు చెప్పండి? హాస్పిటల్ డెవలప్ అవ్వలేదు, మెడికల్ సిస్టమ్ అనేది డెవలప్ అవ్వలేదు, అనెస్థీషియా లేదు, మొత్తం మంది ఎక్కించి కోసేసి బిడ్డను బయటకు తీసే కార్యక్రమాలు అప్పుడు లేవు. పూర్వకాలంలో ఏం జరిగేది? అక్కడక్కడ మనం చూస్తుంటాం, బస్సులో డెలివరీ, ట్రైన్లో డెలివరీ, జర్నీ చేస్తున్నారు, పెయిన్స్ వచ్చాయి, అక్కడే డెలివరీ అయిపోతుంది. ఇప్పుడు ఎక్కువగా జరిగే సర్జరీలు ఏంటంటే డెలివరీ అనేది నార్మల్ అయినప్పటికీ కూడా, నార్మల్ అని డాక్టర్లు తెలిసినా కానీ వాళ్ళు సిజరింగ్కే వెళ్ళిపోతున్నారు.
దే ఆర్ గోయింగ్ టు సిజరింగ్. కారణం ఏంటంటే వాళ్ళకి డబ్బులు రావాలి, వాళ్ళ డబ్బుల కోసం ఏదైనా చేస్తారు. సరే అది పక్కన పెడితే అసలు మోషే రాసినటువంటి ఆది కాండంలో దేవుడు ఒక ప్లాస్టిక్ సర్జరీ చేశాడని చెప్పాలి. ఎలా చేశాడు అది? ఆదాముకి గాఢ నిద్ర కలుగజేయటం ద్వారా. ఒక ఎనస్థీసియా అయితే కానీ జరిగినటువంటి కార్యక్రమం దేవుడు చేసినటువంటి గొప్ప కార్యక్రమంగా ఇక్కడ మనం చూస్తున్నాం. బైబిల్ దేవుని గ్రంథము అనడానికి చాలా ఆధారాలు మన బైబిల్ నుంచి చూడవచ్చు. సరే, నేను వీటితో క్లోజ్ చేసి మరొక పాయింట్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. చెరిపేస్తున్నానండి. బైబిలు దేవుని గ్రంథం అనడానికి చాలా విషయాలు మాట్లాడవచ్చు, కానీ వాటన్నిటిని వదిలేసేస్తున్నాను. ఇంకా చాలా మాట్లాడవచ్చు, వదిలేద్దాం. బైబిల్ సంపూర్ణమైన దేవుని గ్రంథం అని రాసుకోండి. బైబిల్ దేవుని గ్రంథము అని ఇప్పటివరకు మనం ఆలోచన చేసాము. దాన్ని వదిలేసి బైబిల్ సంపూర్ణమైన దేవుని గ్రంథం. బైబిల్ సంపూర్ణమైనటువంటి దేవుని గ్రంథం. దీని అర్థం ఏంటి? సంపూర్ణమైన అంటే సరిపడా, కావలసినంత, అవసరమైనంత, ఇంకా అవసరం లేదు అని, ఇది చాలు అని, ఇంక వేరేదేమీ అక్కర్లేదు, ఇది చాలు అని అర్థం. కొన్ని వచనాలు మనం ఆలోచన చేద్దాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16, 17 వచనాల్లో దైవజనుడు ప్రతి సత్కార్యములకు పూర్ణముగా బైబిల్ చాలు. పూర్ణంగా సిద్ధపడేటకు బైబిల్ చాలు. చదువు ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16, 17 వచనాల్లో దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడినట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము. దైవావేశం ద్వారా 40 మంది భక్తుల ద్వారా దేవుడే రాయించిన గ్రంథం అని మనం చూసేంతముందే గతంలో చూసిందంతా మనం వాటి గురించి ఆలోచన చేసాం. అయితే అది పూర్ణంగా సిద్ధపడటానికి సరిపడిన సందేశం అన్నాడు. ఒక దైవజనుడు ఒక సత్కార్యం చేయాలి, సంఘం చేత చేయించాలి, విశ్వాసుల చేత చేయించాలి, తాను చేయాలి అనుకుంటే అతనికి వేరే గ్రంథాలపై ఆధారపడాల్సిన అవసరం లేదు, వేరే దాని కొరకు ప్రార్థించాల్సిన అవసరం కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్, పెళ్లి చేయాలి. పెళ్లి చేయాలనుకున్నప్పుడు ప్రార్థించి పెళ్లి కొడుకుని చూపించమందామా? బైబిల్ చదివి ఎవరితో పెళ్లి చేస్తే బాగుంటుందని ఆలోచిద్దామా అనేది ఒక పాయింట్. అర్థమైంది మీకు నేను చెప్పింది? బైబిల్ చదివి వివాహానికి సంబంధించి దైవాదేశాలు ఏమై ఉన్నాయి, దైవాజ్ఞలు ఏం బోధిస్తున్నాయి, దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది అని గ్రంథంలోకి వెళ్ళి పరిశీలన చేయాలా, లేదా ప్రార్థన చేసి
అమ్మాయి అయితే అబ్బాయిని చూపించమని, ఒకవేళ అబ్బాయి ఇంట్లో ఉంటే అమ్మాయిని చూపించమని, ఆయన చూపిస్తే పెళ్ళికి ఓకే అంటాం అనే ఒక విధానం ఉంది లోకంలో. తెలుసా? వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? ఇలాగ పెళ్ళి కుదురుతుందండి, ఫలానా ఊరండి, ఇలాగండి అలాగండి, కాబట్టి చేసుకోవచ్చు చేసుకోకూడదు, ప్రార్థనలు పెట్టండి, దేవుడు చూపిస్తే చేసుకుంటాం, లేకపోతే వదిలేస్తాం అనే మనుషులు ఉన్నారా? మీకు ఎక్కడైనా తగిలారా? నాకు ఒక అమ్మాయి తగిలింది. విజయవాడలో ఒక బైబిల్ స్టడీకి వెళ్ళాను నేను, ఒక ఫ్యామిలీ స్టడీకి. అక్కడ ఒక పాప నాకు దర్శనాలు వస్తాయి బ్రదర్ అంది. నాకు కూడా వస్తాయి అన్నాను. నాకు కూడా ఎలాగ వస్తాయంటే, ఇలాగ ఎక్కడో చోటకెళ్ళి వాక్యం చెప్పినట్టు, ఎక్కడో పాట పాడినట్టు, ఎవరికో బాప్తిసం ఇచ్చినట్టు, నాకు ఇలాంటి సాధారణంగా వస్తుంటే నాకు కూడా వస్తాయి కళ్ళలో ఇవి అని చెప్పాను. అలా కాదండి, దేవుడు నాతో మాట్లాడతాడన్న. నాతో కూడా మాట్లాడతాడన్న, రోజూ మాట్లాడుతున్నాడు నాతో. రోజూ బైబిల్ చదువుతా నేను, మీతో ఉంటే మీతో కలిసి చదువుతాను, ఇంటికాడ ఉంటే ఏదైనా పాఠం ప్రిపేర్ అవ్వడానికి చదువుతాను, డైలీ డివోషన్లో డైలీ బైబిల్ చదువుతాను. బైబిల్ చదువుతున్నానంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. పూర్వకాలమందు నానా సమయంలో నానా విధాలుగా ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు ఈ దినములు అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. కుమారు ద్వారా మాట్లాడిన సందేశం నా దగ్గర ఉంది, గ్రంథంలో ఉంది, నేను చదువుతున్నాను. చదువుతున్నప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు నాతో? దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు చదువుతున్నప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నారు. మీరు దేవుని గ్రంథం అని నమ్మితే మాట్లాడేది ఎవరు? దేవుడు. కాకపోతే కొంతమందికి ఆ విషయం మీద సరైన అవగాహన లేక, అదిగో నా గురించే చెప్పాడు సురేష్ గారు, నన్నే టార్గెట్ చేసే చెప్పాడు సురేష్ గారు. సో సురేష్ గారు టార్గెట్ చేసింది దేవుడు చేశాడు నేను టార్గెట్. ఇంక నువ్వు అదృష్టవంతురాలివి, ఇంతమందిని వదిలేసి నేను ఒక్కదాన్నే టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడంటే దేవుడు ఎంత ధన్యురాలివి. అందరిని వదిలేసేసాడు. అసలు నీ మీదే స్పెషల్ ఫోకస్ పెట్టాడంటే అది ధన్యత లేకపోతే దరిద్రమా? ఏమండి? కాదు, తెలియక కొంతమంది అమాయకత్వంగా మాట్లాడుతుంటారు. నన్నే టార్గెట్ చేశాడు సురేష్ గారు, నన్నే టార్గెట్ చేశాడు జోసఫ్ గారు, నన్నే టార్గెట్ చేశాడు పురుషోత్తం గారు అని తెలియక మాట్లాడతారు. నేను ఇచ్చే సమాచారం ఏంటంటే నువ్వు ధన్యురాలివి అంటా నేను. అంతమందిని వదిలేసి నీకోసమే మాట్లాడటం ఒక దైవజనుడు ఎంత గొప్ప ధన్యత అసలు అది. దేవుడు నీ గురించే మాట్లాడుతున్నాడంటే నిజంగా నీలో ఉన్న మెరిట్ అనుకో, సంతోషించు. నీలో ఉన్న తప్పు అనుకో, సరి చేసుకో. సంతోషించే విషయాలైతే సంతోషించు, సరి చేసుకోవాల్సిన విషయాలైతే సరి చేసుకో. చెప్పిన వారి మీద పగబెట్టుకోవాల్సిన అవసరం ఉంది? చెప్పింది ఎవరు అసలు? అక్కడ అంటాడు, ధర్మశాస్త్రం కొట్టివేయబడిందన్న వాడు కళ్ళు పోతాయి అన్నాడు. ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని చెప్పింది ఎవరు? పౌలు గారు. ఆయన కళ్ళు పోవాలి. పోతే ఆయన చెప్పినప్పుడు కళ్ళు పోవాలా, ప్రభు ప్రత్యక్షమైనప్పుడు పోయినాయి. తర్వాత అవి తెరుచుకోబడ్డాయి. ఆయనకి ఒకటి చూపు పోవును కాకుండా పోయింది, కానీ ఈయనకు పోవాలి ఇప్పుడు. ఆ తర్వాత స్టోరీ అది రాసింది ఆయన. కొట్టేసింది ఎవరు అసలు? యేసు ప్రభు వారు. సిలువలో కొట్టేసిందేమో యేసు ప్రభు వారు. కొట్టేసేయడానికి రాసిందేమో చెప్పిందేమో పౌలు గారు. అసలు కొట్టేయమని చెప్పింది ఎవరు? యేసు ప్రభుకి తండ్రినా దేవుడు. సో టోటల్గా అవగాహన లేని వాళ్ళు ఏమంటారంటే నన్నే టార్గెట్ చేశారని అంటారు. సరి చేసుకోవాల్సింది అనుకో, మనల్ని టార్గెట్ చేసినప్పుడు సరి చేసుకుందాం. ఒకవేళ సంతోషించే విషయాలు అనుకో, ఓ మంచి కార్యం జరిగింది కాబట్టి ప్రణి మంచి విషయం చేశారు ప్రభు కొరకు, బాబు అమృతం ఇద్దరు చక్కగా పాడారు, సంతోషించాలి. అవి వాళ్ళిద్దరు కలిసి ఒక మంచి పని చేశారు, సంతోషించాలి. వాళ్ళిద్దరండి ఇద్దరు కలిసి ఎలా చేస్తారండి? ప్రార్థనకు వస్తారు, ఇక్కడ బాగానే ఉంటారండి, కిందకి వెళ్ళిన తర్వాత ఇంకోలా ఉంటారండి. ఆయన అన్నారు అనుకో, మీకు వినపడ్డాయి అనుకో, ఎలా ఉంటామండి చెప్పండి మాకు, సరి చేసుకుంటూ అనాలి. అది వాళ్ళు మా గురించి ఎలా మాట్లాడతాం, ఎలా కడుతున్నారు మామయ్య గారు, అలా మాట్లాడు డాడీ, వాళ్ళు రాని మాకు అసలు, వీళ్ళు రాని మాకు అసలు. ఈ కాదు కదా చేయాల్సింది. రెండు ఉంటాయండి ఎప్పుడు చరిత్రలో. భక్తులకేమో సరి చేసుకునే గుణం ఉంటుంది, భక్తిహీనులకేమో తిరుగుబాటు చేసే గుణం ఉంటుంది.
మనం కూడా ఈ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉంటాం. ఒకటి తిరుగుబాటుదారులమైన అయి ఉండాలి, లేదంటే దిద్దుబాటు ప్రేమించేవారమైన ఉండాలి. 50 కీర్తనలు అదే అన్నాడు, భక్తిహీనులు దిద్దుబాటుని అసహించుకుంటారు, భక్తులు దిద్దుబాటుని ప్రేమిస్తారు. తిరుగుబాటు చేస్తున్నావా, దిద్దుబాటు చేసుకుంటున్నావా? రెండిట్లో ఏదో ఒకటి మన జీవితంలో ఉంటాయి. సో గ్రంథం మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ విషయాన్ని మనం గ్రహించాలి. దైవజనుడు వేరే దానికి వెళ్ళక్కర్లా, వేరే విషయాల మీద వెళ్ళక్కర్లా. గ్రంథం చదివి మంచి ప్రతి సత్కార్యమునకు అన్నాడు. అక్కడ ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడవచ్చు అన్నాడు. ప్రతి మంచి పనికి పూర్ణంగా సిద్ధపడవచ్చు. ఏంటి దాని అర్థం? ప్రతి సత్కార్యము అంటే ఏ మంచి పనికైనా అని అర్థం. పూర్ణంగా సిద్ధపడవచ్చు అంటే ఇంక అసలు డౌటే పడక్కర్లా నీకు, ఇది చాలు. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము, ప్రతి సత్కార్యము పూర్ణంగా సిద్ధపడినట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము అనే పదాలు వాడాడు. ఆ మాటలు మీకు అర్థమైనాయా? ప్రతి సత్కార్యం అంటే ఏ మంచి పనికైనా పూర్ణంగా సిద్ధపడవచ్చు అంటే ఏ సందేహం లేకుండా సిద్ధపడవచ్చు. దేన్ని బట్టి సిద్ధపడవచ్చు అంటే లేఖనాలు బట్టి, దైవావేశం వల్ల కలిగిన లేఖనాలు బట్టి పూర్ణంగా సిద్ధపడవచ్చు అంటే ఇక చాలు ఇది అని. ఇంక నువ్వు ప్రార్థన చేసి నేను అడుగుతానంటే నువ్వు ఒక బిలాములాగా తయారవుతావు. బిలాం ఏం చేశాడంటే ఇశ్రాయేల్ ప్రజలు చెప్పించమని బాలాకు అడుగుతున్నాడు. ఏం చేయమంటావు దేవా అన్నాడు. ఫస్ట్ బాగున్నాడు, కొద్ది పని కానీ గొప్ప పని కానీ నేను దేవుడిని అడగకుండా, ఆయన పర్మిషన్ లేకుండా ఏమీ చేయటానికి కుదరదు అన్నాడు. సరే అడిగి చెప్పు, మాకు అలా చెప్పించడే కావాలి, నువ్వు అడిగి చేస్తే మాకేంటి, అడగకపోతే మాకేంటి అని వాళ్ళ యొక్క వ్యూలో వాళ్ళు సరే అడిగి చెప్పంటే సరే వెళ్ళాడు. వెళ్తే నేనే వాళ్ళని ఐగుప్తులను తీసుకొచ్చాను, వాళ్ళని నేనే దీవించాను, కాబట్టి నువ్వు చెప్పించడానికి వీల్లేదని దేవుడు అన్నాడు. సరే వచ్చాడు, చెప్పాడు, వీళ్ళు వెళ్ళిపోయారు. బారాకు దగ్గరికి వెళ్ళి మరి చెప్పించడానికి వీల్లేదన్నాడు. అమ్మా చెప్పించడానికి వీల్లేదని బిలాం అన్నాడు, కాబట్టి నువ్వు కుదరదని చెప్పాడని చెప్పారు బారాకు ఏజెంట్లు వెళ్ళి. ఆయన ఏం చేస్తాడంటే కొంచెం బంగారు బస్సులు లేకపోతే నా కానుకలు ఇవన్నీ ఇచ్చి కొంతమందిని ఎక్స్ట్రా ఏజెంట్లు పంపి ఇంకోసారి ట్రై చేయండి అన్నారు. సరే వాళ్ళు ఆ వస్తువులు అవన్నీ తీసుకొని, ఆ బహుమానాలు తీసుకొని మరొకసారి అడుగుతారు. అడిగినప్పుడు ఈయనేమంటాడంటే ఇంకోసారి అడుగుతా ఉండండి అంటాడు. మరొకసారి అడుగుతాడంటాడు. మీరు సంఖ్యాకాండ 22, 23, 24 అధ్యాయాలు చదవండి. అయితే పేతురు 2 పత్రిక 2, 14, 15 అంటాడు, ఆ బిలాము దుర్నీతి వలన వచ్చి బహుమానాన్ని ఆశించి నోరులేని గార్ధం చేత బుద్ధి తెచ్చుకున్నాడు, బుద్ధి చెప్పించుకున్నాడు అని రాసి ఉంటుంది అక్కడ. అంటే ఏం చేశాడు అతను? బిలాము బోధలు మీలో ఉన్నాయి అంటాడు ప్రకటన గ్రంథంలో. బిలాము బోధ ఏంటి? ఒకసారి దేవుడు చెప్పాడు ఇలాగే జరగాలని, ఇంకోసారి నేను అడుగుతా అలా కాదు, ఇంకోసారి ఇలాగ కూడా చేయొచ్చాము, ఒకసారి చెప్పుదేవా అని. అర్థమవుతుందా? గ్రంథంలో ఏ పని ఎలా జరగాలో, ఏ పని ఎలా చేయాలో, ఏ పని ఎవరు చేయాలో, ఏ పని ఎందుకు చేయాలో అంత క్లియర్ చెప్పాడు. ఉదాహరణ సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాలి అన్నాడు. నేను సంఘంలో మాట్లాడాలనుకుంటున్నా, ఒకసారి ఆయన అడిగితే ఏమంటాడు? గ్రంథంలో చెప్పిన తర్వాత మళ్ళీ నేను ఒకసారి అడుగుతా ఆయనంటే, గ్రంథంలో చెప్పిన తర్వాత పెళ్ళి ఇలాగే చేయాలి, సరే వీళ్ళకే పెళ్ళి, వీళ్ళతోనే 1000 వందాలి, వీళ్ళతో 1000 వందకూడదని చెప్పిన తర్వాత ఇంకోసారి అడిగి చూస్తానంటే, అమ్మాయి వచ్చి నాకు దేవుడు మాట్లాడతాడని, ఏంటమ్మా నీ స్పెషలైజేషను? అందరితో మాట్లాడతాడు కదా ఆయన పచ్చపతి గాడు కదా, ఎందుకంటే ఆయన సందేశం అందరికి కావాలి కదా, సర్వలోకానికి వెళ్ళి ప్రకటించమన్నాడంటే అర్థం ఏంటి? అందరికీ అందాలి ఆయన సందేశం అనే కదా, అందరితో మాట్లాడాలనే కదా. సువార్త ద్వారా పిలుస్తున్నాడు అందరినీ, వచ్చేవాళ్ళు వస్తున్నారు, రానోళ్ళు రావట్లేదు, వేరే సంగతే. పిలుపు అయితే సర్వలోకానికి పిలుపు ఉంది, నాకే పిలుపు ఉంది. ఆ గ్రామం చీకట్లో ఉంది, దాన్ని బయటికి తీసుకురావడం పంపించాడు ఈ గ్రామం అని చెప్పేవాడు ఎవడన్నా ఉన్నాడంటే పచ్చి అబద్ధికుడు. పిలుపు అనేది దేవుడు అందరికీ పంపుతున్నాడు. లోబడతావు అని తర్వాత నీ స్పెషల్ ఏంటని అడిగితే నాకు ఫలానా అబ్బాయిని పెళ్లి చేసుకోమని చూపించాడు అంది. ఆ అబ్బాయి ముస్లిము, ఈ అమ్మాయి ఏమో హిందూ.
సరే వీళ్ళిద్దరికీ ఎట్లా కుదురుద్ది, ఎలా చూపించాడు, అసలు ఈయన ఎట్లా చూపించాడు బైబిల్ దేవుడని అనుకున్నా అని నేను అడిగితే అప్పుడు అంది, నేను కన్వర్ట్ అయిన తర్వాత చూపించాడు అని. అంటే క్రైస్తవ జీవితం ప్రారంభించాడు, బాప్తిస్మం ఏంటంటే పొందలేదంట, మరి కన్వర్ట్ ఎలాగైంది? సరే అదొక మిస్టరీ. సరే క్రైస్తవురాలే అనుకుందాం కాసేపు. ఇప్పుడు బైబిల్లో అన్ని జనులతో వియ్యమందొద్దు అన్నాడండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం కానీ, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం కానీ మీరు చదివితే, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం లేదు, విశ్వాసకి అవిశ్వాసతో పాలకడది, క్రీస్తు బెలియాలకి ఏంటి సంబంధం, మీరు వారి మధ్యలో బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండండి, అప్పుడే నేను మీకు దేవుడిని అంట, అప్పుడే మీకు తండ్రిని అంట, మీరు నా ప్రజలు అంటారు, మీరు నా కుమార్తెలు అయి ఉంటారు. ఇది నా కండిషను. దేవుడు అంటే నీకు నిబంధన బట్టే దేవుడు ఉంటాడు, నిబంధన లేకపోతే నీకు దేవుడు కాదు. తండ్రి అంటే నీకు నిబంధన బట్టే తండ్రి కానీ, అయినా నిబంధనకు లోపడిపోతే ఆయన నీకు తండ్రి కాడు. ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా వితౌట్ కోవనెంట్ దేర్ ఈజ్ నో రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ హ్యూమన్ బీయింగ్స్. పితల కాలంలోనైనా, ధర్మశాస్త్ర కాలంలోనైనా, లేక క్రైస్తవ కాలంలోనైనా, ఏ కాలంలోనైనా దేవుడు నీకు దేవుడుగా, తండ్రి నీకు తండ్రిగా ఉండాలని అంటే అది నిబంధన ద్వారానే కుదిరింది. ఇశ్రాయేల్కి నిబంధన ఇస్తూ ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం అన్నాడు, అన్ని జనులతో వియ్యమందొద్దు అన్నాడు. క్రైస్తవులకు నిబంధన ఇచ్చిన తర్వాత వాళ్ళతో ఏమన్నాడంటే, మీరు అవిశ్వాసంతో విద్యోడుగా ఉండొద్దు అన్నాడు. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో సొలొమోను అన్య స్త్రీలతో స్నేహం చేశాడని రాశాడు. అంటే ఏం చేశాడు ఆయన? 700 మంది భార్యల్ని, 300 మంది ఉపత్తులను ఉంచుకుంటూ వచ్చాడు అని రాశాడు అక్కడ. వారు ఆయన మనసు త్రిప్పివేయగా ఆయన చెడిపోయాడు అన్నాడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో చట్టం అదే చెప్పింది, వాళ్ళు మీ పిల్లలు పాడు చేస్తారు, వాళ్ళతో వియ్యమందొద్దని చెప్పాడు. అంత చెప్పాక కూడా క్లియర్గా ఎంత ఉన్న తర్వాత ఒక దైవజనుడి దగ్గరికి ఈ కేసు వచ్చింది, పిల్లకి పెళ్లి చేయాలి, అయితే పిల్లోడు పెళ్లి చేయాలి. ఏం చెప్పాలి? గ్రంథం చదివి సంపూర్ణంగా కార్యక్రమానికి సిద్ధపాటు అవ్వచ్చా, లేదా గ్రంథాన్ని పక్కన పెట్టి ప్రార్థన చేసి చెప్పును అంటావా? ఉపవాసం ఉండు, గంట సేపు 2 గంటలు తెల్లవారులో ప్రార్థన చేసి సంబంధం కుదరవచ్చా, కుదరదా, చేయొచ్చా, చేయకూడదా అని ఆయన అడుగుతావా? లేకపోతే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, భక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఏమి నమ్ముతున్నారు, ఏమి నమ్మట్లేదు, మన అమ్మాయిని వాళ్ళకి ఇవ్వవచ్చా, పోనీ వాళ్ళ అమ్మాయిని మనం చేసుకోవచ్చా, ఇవన్నీ గ్రంథాన్ని బట్టి నిర్ధారణకు వస్తావా, లేకపోతే ప్రార్థన చేసి అడుగుతానంటావా? బైబిల్ సంపూర్ణమైన దేవుని గ్రంథం అని నమ్మేవాళ్ళు ఎవరూ కూడా బైబిల్ చదివే నిర్ణయాలు తీసుకుంటారు. బైబిల్ పక్కన పెట్టి తీసుకునే నిర్ణయాలు దేవుడిని పక్కన పెట్టి తీసుకునే నిర్ణయాలు. నీకు అర్థమవుతుంది. పిల్లల పెళ్లి చేయాలనుకున్నాం అనుకో, బైబిల్ పక్కన పెట్టి పెళ్లి చేసామనుకో, దేవుడిని పక్కన పెట్టి పెళ్లి చేస్తున్నాం. ఎంత భార్యాభర్తలు ఇక్కడికి వచ్చి సేవ చేస్తే ఏంటి ఉపయోగం చెప్పండి? దేవుడిని పక్కన పెట్టి పెళ్లి చేయాలనుకుంటే పెళ్లి సంబంధాలు చూడమన్నప్పుడు మా కులంలోనే చూడండి, మా వాళ్ళనే చూడండి, దేవుడు నమ్మిన వాళ్ళు చూడండి, అపోస్తుల బోధలు ఉన్నవాళ్ళు చూడండి, అపోస్తుల బోధలో నడుచుకునే వాళ్ళు చూడండి అని ఈ మాటలు పెద్దగా రావట్లా. మా అమ్మాయి చదువుకోవాలి, మా కులం అయి ఉండాలి, మాకున్నంత ఆస్తులు వాళ్ళకు కూడా ఉండాలి, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ వస్తున్నాయి. ఏబిసిడి అని వర్ణించారంట వాటిని. ఏ అంటే ఏజీ, బి అంటే బ్యూటీ అంట, సి అంటే క్యాస్ట్ అంట, డి అంటే డౌరీ అంట. విన్నారు ఎప్పుడైనా మీరు ఇది ఎబ్రివేషను? ఏబిసిడి ఎబ్రివేషను ఏబిసిడి. పెళ్ళిళ్ళప్పుడు ఏ అంటే ఏజ్ కరెక్ట్గా ఉందా లేదా, బి అంటే బ్యూటీ, అందచందాలు బాగున్నాయా లేవా, సి అంటే క్యాస్ట్ కులం, మా కులమా కాదా, డి అంటే డౌరీ అంట. అదొక దరిద్ర ఎబ్రివేషన్ అని చెప్పాలి. ఎవడు కనిపెట్టాడో కానీ ఈ ఎబ్రివేషను పరమ దరిద్రం అనిపించింది విన్నప్పుడు నాకు. ఇలాంటి చెత్త ఎబ్రివేషన్స్ కూడా క్రియేట్ చేస్తారన్నట్టుంది. నిజమే, సమాజం కూడా అలాగే ఉంది కదా. కానీ బైబిల్లో ఒక దైవజనుడు ఒక సత్కార్యం చేయాలి, ఒక పెళ్లి సత్కార్యమే కదా. వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది అన్నాడు కదా, ఘనమైనది ఉండాలంటున్నాడు కదా, సత్కార్యమే కదా అది. మరి ఆ సత్కార్యం చేయడానికి దేవుని ఆదేశాల మీద ఆధారపడతావా, లేకపోతే లోకం యొక్క పోకడు చూస్తావా, లేక ఇది పక్కన పెట్టి మళ్ళీ ప్రార్థన చేస్తానంటావా? బిలాములాగా ఒకసారి చెప్పాడు కుదరదని, మళ్ళీ ఇల్లు అడుగుతానంటాడు,
అందుకని వీడికి నేను చెప్పేది ఏంటని గాడిద చేత చెప్పించాడు. మళ్ళీ ఆడికి నేను చెప్పడం ఏంటి, గాడిద చేత చెప్పిద్దని గాడిద చేత చెప్పించాడు. నోరు లేని గార్ధవము ఆ ప్రవక్త యొక్క వెరితనమును అడ్డగించెను అని అంటాడు పేతురు రాస్తూ 2వ పత్రికలో. ఆ చచ్చిపోయిన ఎప్పుడో అరణ్య కాలంలో జరిగిన సంఘటనలోనే చచ్చిపోయినటువంటి వాడిని ప్రకటన గ్రంథంలో మళ్ళీ ప్రస్తావన చేస్తాడు, మీ బిలాము బోధలు ఉన్నాయి మీలో అని. ఇప్పుడు కూడా ఉన్నాయా? ఇప్పుడు కూడా బిలాము బోధలు ఉన్నాయా అని అడుగుతున్నా నేను. ప్రకటన గ్రంథం రాసినప్పటికైనా 1st సెంచరీలోనైనా 21st సెంచరీలో కూడా బిలాము బోధలు ఉన్నాయా? బిలాముని సోదిగాడు అని కూడా అన్నాడు, సోదిగాని యొక్క బోధలు అన్నాడు. ఇప్పుడు కూడా ఉన్నాయా సోదిగాని యొక్క బోధలు? ఏంటి బిలాము చేసిందనంటే, ఒకసారి ఆయన ఓకే అన్న తర్వాత దాన్ని కాదని మరలా ఇంకో రూపంలో ఒక క్రీస్తు సంఘ డైరెక్టర్ అని చెప్పుకునే వ్యక్తిని పలకరించడానికి వెళ్ళాను నేను. హార్ట్ స్ట్రోక్ వచ్చిందని తెలిస్తే అతను మాతో అంటాడు, బ్రదరు ఇప్పుడు కాలానికి బైబిల్ సరిపోవట్లేదు బ్రదరు, ఏమైనా మోడిఫికేషన్ చేయమని దేవుణ్ణి అడుగుతున్నాను అన్నాడు. బైబిల్ని మోడిఫికేషన్ చేయమని దేవుణ్ణి అడుగుతున్నాడంట. అంటే దాన్ని ఏమైనా మార్పులు చేర్పులు చేయండి అని. పౌలు గారిని అడిగితే మేము ప్రకటించింది ఫైనల్, తర్వాత ఇంకెవడైనా దేవదూత వచ్చినా కానీ శాపగ్రస్తుడు అయిపోతాడు అన్నాడు. గల్తీ పత్రిక 1:8 మన తర్వాత చూస్తామని. అంత క్లియర్గా వాళ్ళు చెప్పిన తర్వాత ఒక 20 శతాబ్దాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు అంటాడు పెద్ద మనిషి, ఏమైనా కాస్త మోడిఫికేషన్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను, దేవుణ్ణి అడుగుతున్నాను మార్పులు చేయమని. అంటే నీకు ఎలా నచ్చింది అలాగ రావాలి బైబిల్. ఆయనకి ఏం చెప్పాడు అది చేయటం కాదు నీకు కావాల్సింది. మనుషులు ఎలా తయారయ్యారు? బైబిల్ కూడా నాకు నచ్చినట్టుగా ఉండాలి, దేవుడు కూడా నాకు నచ్చినట్టుగా ఉండాలి. నేను ఆయనకు నచ్చినట్టుగా మారటం కాదు, ఆయనే నాకు నచ్చినట్టుగా ఉండాలి. ఆయన్ని ఆయనగా అర్థం చేసుకున్న వాళ్ళు అలా ఎప్పుడు అనరు. అసలు ఆయన అంటే ఏంటో తెలియక ఒక అమాయకపు స్టేట్మెంట్లు అవి. ఆయనగా అర్థం చేసుకున్న వాళ్ళు ఆయన ఏం చెప్తే అది దానికి తలంచుతారండి. ఆయన శక్తి ఏంటో సామర్థ్యం ఏంటో అర్థం చేసుకుంటే ఆయన జ్ఞానానికి పరిమితి లేదని, అనంత జ్ఞానం అన్నాడు, సర్వశక్తిమంతుడు అన్నాడు. అనంత జ్ఞానికి సలహాలు ఇటువంటండి అండి. ఒకసారి చెప్పాడు అయిపోయింది, మళ్ళీ ఇంకోసారి ట్రై చేయటమేంటి? ఒక అల్పజ్ఞాని అయిన బిలాము ఒక అనంత జ్ఞాని దగ్గరికి వెళ్ళి షటప్ అని అనిపించుకునే పరిస్థితి. నీ దృష్టికి నువ్వు అల్పుడిగా ఉన్నప్పుడు నువ్వు రాజువైతే అన్నాడు సౌలుని. ఇతను ఆయనకే సలహాలు ఇస్తున్నాడు, మొత్తం నిర్మూలన చేయడానికి పంపితే మంచి గొర్రెలు ఎద్దులు తెచ్చి నా కోసం కాదు నీ దేవుడి కోసం అంటున్నాడు. ఆయన తెలియదా ఏం కావాలో? ఆయన చెప్పడా ఇది తీసుకురా మంచి అని? ఆయన చెప్పకుండా వీడి తెచ్చాడంటే అర్థం ఏంటి? దేవునికే సలహాలు. అక్కడక్కడ అంటారు, ఉన్నావా అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా, తెరుచుకొని ఉన్నావా అని పాటలు పాడుతుంటారు కదా. అంటే ఏంటి దాని అర్థం? అంటే ఆయన ఏం చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో మనం చెప్తాం అనమాట, మనం నేర్పుతాం అనమాట. ఎక్కడికి వెళ్ళిపోయారంటే మనుషులు అనంత జ్ఞానికే సలహాలు సూచనలు చెప్పే స్థాయికి. వీళ్ళు అంత తెలివైన వాళ్ళు అనుకుంటున్నారా? వాళ్ళు తెలివితేటలు వాళ్ళకు కూడా ఉపయోగపడవు. సావు తెలివితేటలు అంటారు, విన్నారు ఎప్పుడైనా మీరు? సావు తెలివితేటలు అని విన్నారు ఎప్పుడైనా? వాళ్ళ తెలివితేటలు అసలు వాళ్ళ జీవితాలు కూడా ఉపయోగపడవు, కానీ అనంత జ్ఞానికే సలహాలు ఇచ్చే ప్రయత్నాలు చేస్తుంటారు. ఆయన అన్యాయస్తుడు కాదంటే కొన్నిసార్లు శవాల మీద పడి ఊరు దేవుడు ఎంత అన్యాయం చేశారో, మా అబ్బాయి దొరికాడా, మా అమ్మాయి దొరికిందా అంటే ఇంకెవరైనా చంపొచ్చు. కానీ అంటే దేవుణ్ణి అన్యాయస్తుడని మాట్లాడుతుంటారు. కాబట్టి ఇక్కడ చూడండి, ఒక దైవజనుడు సంపూర్ణంగా సిద్ధపడవచ్చు ఒక విషయం మీద. ఇంకెక్కడికి వెళ్ళి వేరే గ్రంథాల దగ్గరికి వెళ్ళో లేక వేరే విషయాల దగ్గరికి వెళ్ళో నేర్చుకొని వాటిని తీసుకొచ్చి ఇక్కడ దేవుని ప్రజల మీద రుద్దే ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది సంపూర్ణమైన దేవుని గ్రంథం. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 20వ వచనం, 26వ అధ్యాయము 27వ వచనం.
దేవుని సంకల్పమంతయు బోధింపబడినది, లిఖించబడినది. బోధింపబడినది, లిఖించబడినది. ఒకసారి చదువుదాం, చూడండి. బ్రేక్ కావాలా? ఓకే, రైట్. మీ పని మీద మీరు ఉండండి. అపోస్తుల కార్యములు 20 అధ్యాయాలకు వచ్చండి అందరూ. 20 అధ్యాయము 20వ వచనం. ఇది సందర్భం ఏంటంటే, పౌలు 3 సంవత్సరాలు ఎఫెసీ సంఘంలో, ఎఫెసీ పట్టణంలో పనిచేశాడు. సంఘం ఏర్పడింది. సంఘంలో పెద్దలు ఏర్పడ్డారు, అంటే నాయకులు ఏర్పడ్డారు. నాయకులను తన యొద్ద పిలిపించుకొని వారితో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. 3వ సువార్త ప్రయాణంలో సంఘం ఏర్పడింది ఎఫెసీలో. పౌలు 3 సువార్త ప్రయాణాలు చేశాడు. 3వ సువార్త ప్రయాణంలో ఎఫెసీలో సంఘం ఏర్పడింది. సంఘంలో పెద్దలు కూడా ఏర్పడ్డారు. పెద్దల్ని తన యొద్దకు పిలిచి ఆఖరి సందేశం ఇస్తున్నాడు. ఆ సందర్భంలో ఏమన్నాడంటే 20వ వచనంలో, మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక. ఇది ప్రయోజనకరమైనది అని తెలిస్తే అది ఏది దాచుకోకుండా బహిరంగముగాను ఇంటింటాను మీకు బోధించాను. అంటే బహిరంగ తరాల్లో చెప్పాడు, ఇంటింటా కూడా వెళ్ళి చెప్పాడు అని అన్నాడు. ప్రారంభ శతాబ్దంలో అపోస్తలుల ద్వారా దేవుడు చెప్పాలనుకున్న విషయాలన్నీ కూడా వారికి చెప్పించాడు. ఏది దాచుకోలేదు, బహిరంగంగా చెప్పాడు, ఇంటింటా చెప్పాడు అన్నాడు. 20వ వచనం చూడండి ఒకసారి. 26వ వచనం. కాబట్టి మీలో ఎవరి నాశన విషయమైనను నేను దోషిని కాను. ఎందుకు కాబట్టి? చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పా కాబట్టి, చెప్పాల్సిన విషయాలు ఏమీ దాచుకోలేదు కాబట్టి, బహిరంగంగా చెప్పాను కాబట్టి, ఇంటింటా కూడా చెప్పా కాబట్టి, మీలో ఎవడైనా నాశనం అయిపోతే మేము దోషులము కాము. కింద అన్నాడు చూడండి అక్కడ 27. దేవుని సంకల్పం అంతే మీకు తెలపకుండా నేనేమీ దాచుకున్నాను. దేవుని సంకల్పం అంతా చెప్పబడింది అని అన్నాడు. సరే, వీళ్ళకి చెప్పాడు. సరే, ఈనాడున్న మనకి ఎలా తెలిసింది? అది ఎక్కడ చెప్తున్నాడు ఈ మాట? ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? ఎఫెసీయులకు చెప్తున్నాడు. అక్కడే ఉంటుంది చూడండి. 20వ అధ్యాయం 17వ వచనం. అతడు మిలేతు నుండి ఎఫెసీయులకు వర్తమానం పంపి సంఘ పెద్దలు పిలిపించి వారు తన ఎదుగు వచ్చినప్పుడు వారితో మాట్లాడుతున్న మాట ఇది. ఎవరితోనూ? ఎఫెసీయులతో మాట్లాడుతున్నాడు. సరే, ఎఫెసీయులతో మాట్లాడితే మనకి ఎలా తెలుసు? 20వ శతాబ్దంలో మనకి అది 1st సెంచరీలో కదా జరిగింది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 3 నుండి 6 వచనాలు. ఇది అందరికీ వర్తించును. పత్రిక రాసిన ఎఫెసీలకైనా అడ్రస్ చేసేటప్పుడు పర్టికులర్గా ఎఫెసీ పత్రిక ఎఫెసీ సంఘానికి రాసినప్పటికీ ఈరోజు మనం చదువుతున్నామా? ఈరోజు మనం చదివేటట్టుగానే దాన్ని ఇచ్చాడా? ఈరోజు 66 పుస్తకాలు ఎఫెసీ పత్రిక ఉందా? ఉందంటే దాని అర్థం ఏంటి? ఉందంటే దాని అర్థం ఏంటి? ఈనాడు మనం చదివే మనకు కూడా అది, అందులో మనకు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. ఆనాటి సంఘానికి ఏ హెచ్చరికలు అయితే చేశాడో ఈనాటి సంఘానికి కూడా అవే హెచ్చరికలు వర్తిస్తాయి. అంతే కదా దాని అర్థం? రైట్, ఇప్పుడు చదువుదాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 3 నుండి. తాగుతూ వింటారా, తాగాక వింటారా? ఏదైనా మీ ఇష్టమే. తాగుతూ విన్నా పర్లేదు, తాగిన తర్వాత విన్నా పర్లేదు. ఒక 5 నిమిషాలా?
రైట్ ఇది ఒకసారి ఆపు.